హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏందండి డైలీ గొడవ? పక్కింట్లో మేము ఉండాలా వద్దా? ఏందా డైలీ మాకు లొల్లి? ఎవరయ్యా నువ్వు? నేను ఈ సొసైటీలో బతుకుతున్నానయ్యా. ఐఎమ్ సొసైటీ. నాకు డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఏదైనా చేసుకోండి, లేకపోతే ఐ విల్ కాల్ పోలీస్. నీకు దమ్ముంటే చెయ్యి. మా ఏరియాలో డైలీ గొడవ జరుగుతుంది సార్. వచ్చేంటో చూడండి. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. పెద్ద రౌడీ అనుకుంటున్నావా? ఈ రోజు నీకు ఇప్పిస్తా చూడు మడత కాజా. మీ అమ్మాయిని రమ్మానండి, ఇతని మీద గృహహింస కేసు పెడదాం. నువ్వు అయిపోయావురా ఈ రోజు. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. కెప్టెన్, చిన్న గొడవ, పోలీసులు వస్తున్నారు. నువ్వు అర్జెంటుగా మా అత్తమామ ఇంటికి రా. నమస్తే సింహం, బాగున్నావా? మనోడు ఏందో చూడు. ఎవరైనా ఫోన్ చేసింది? నేనే సార్. ఏంది ప్రాబ్లం? వీళ్ళ అల్లుడు డైలీ వచ్చి వీళ్ళని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడండి. మాకు బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళ మీద కేసు పెడదాం అనుకుంటున్నాను. ఏందమ్మా, నిజమా? నిజం సార్. ఎన్నిసార్లు చెప్పి నీ అర్జున్ గారు మారట్రా. ఒకసారి కేసు పెట్టి బొక్కలేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. రేపు మనకి టోర్నమెంట్ ఉంది. మన టీంలో ఏకైక ఫాస్ట్ బౌలర్ ఇతనే. కొంచెం ఆలోచించండి. సర్లే, మనోడే. ఇంకోసారి గొడవ జరగకుండా చూసుకుంటాను, వదిలే. సర్లే కానిస్టేబుల్, మ్యాటర్ ఏందో చూడు. అమ్మాయి సైడా అబ్బాయి సైడా సార్? అబ్బాయి సైడ్. ఓకే సార్. సింహం, నువ్వు వెళ్ళు, చెప్పానులే, చూస్తాడు. చెప్పండి. ఇతనికి కఠిన కారాగార శిక్ష పడాల్సిందే సార్. ఇంతకీ నువ్వెవరు, వీళ్ళకేమవుతావు? నా పేరు గురుమూర్తి. ఈ సొసైటీలో నేను మెంబర్ని. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. వీళ్ళ ఇంటి పక్కనే నా ఇల్లు సార్. మరి మీరేమంటారు? అనడానికి ఏం లేదు సార్. ఇన్నాళ్ళు పిచ్చ కొట్టుడు కొట్టినా సైలెంట్ గా ఊరుకున్నాం. మా ఒళ్ళు పులిసిపోయింది. ఇంకా దెబ్బలు తట్టుకోవడం మా వల్ల కాదు. దెబ్బలు కనబడట్లేదు కదయ్యా, అయినా బానే ఉన్నాడు కదా. అయ్యా, అవి లోపలి దెబ్బలు. మమ్మల్ని కొట్టడానికి కోయంబత్తూరుకి వెళ్ళి స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు. నిన్ను కొట్టాడమ్మా ఎప్పుడైనా? లేదు. ఒక్కసారి కూడా కొట్టలేదమ్మా? లేదు. ఈ కేసులో నాకేదో డౌట్ గా ఉందబ్బా. ఏంటి సార్ అది? పెళ్ళాన్ని కొట్టలేదు, ఆ? అత్తామామని కొట్టారంటున్నారు గానీ ఒంటి మీద అయితే ఒక్క దెబ్బ కూడా కనిపించట్లేదు. ఆహా. మధ్యలో ఎటువంటి సంబంధం లేని పక్కింటి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్. ఓహో. నాకేమనిపిస్తుందంటే మీ అందరు కలిసి ఈ అర్జున్ అనే వ్యక్తిని మర్డర్ చేసి వాడు ఆస్తి మొత్తం నొక్కేసి నీ కూతుర్ని సొసైటీ గాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని కుట్ర వండుతున్నారని అనిపిస్తుందిరా. సరే, మీరు ఒక పని చేయండి, ఇతని మీద మీరు గృహహింస కేసు పెట్టండి. ఇతనేమో మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాడు. మీ ఇద్దరికి న్యాయం జరిగేలా నేను చూసుకుంటా కదా. నీకు ఇప్పిస్తా చూడు మడత కాజా. అందరు రండి, స్టేషన్కి వెళ్దాం. నమస్కారం సార్. ఏదో బుద్ధిగడ్డి దీన్ని ఫోన్ చేశాను. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. నన్ను వదిలేండి సార్, నేను అరే వెళ్ళిపోతాను. నువ్వు ఆ పక్కకు నిలవరా, నేను మళ్ళీ వస్తా. ఓకే సార్. రండి, స్టేషన్కి వెళ్దామా? పదండి సార్, వెళ్దాం. ఊరుకోండి సార్, భలే కామెడీ చేస్తారు. మమ్మల్ని కొట్టింది మా అల్లుడే కదా, ఎవరో కాదు కదా. కొట్టమనండి, ఇష్టం వచ్చినట్టు కొట్టమనండి. ఈ మాత్రం దానికి కేసులు అవసరమా? అల్లుడు గారు రండి, కావాలంటే ఇంకోసారి కోటింగ్ ఇచ్చుకోండి. నువ్వేమంటావమ్మా? నాకు దీనికి సంబంధమే లేదు. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. ఓసిని. సర్లే, అందరు వెళ్ళిపోండి. థ్యాంక్స్ సార్. నేను కూడా వెళ్ళిపోతాను సార్. నువ్వు ఆగరా, నేను వస్తున్నా. నీ మీద ఎందుకో నాకు అనుమానంగా ఉందిరా, విచారించాలి. ఏదో బుద్ధిగడ్డి దీన్ని మీకు కాల్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి, నన్ను వదిలేయండి సార్. నీ వల్ల అనవసరంగా బండికి డీజిల్ బొక్క. ఎంత సార్? అంత లేవు సార్. ఒక పని చేయరా, నీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి మ్యాటర్ చెప్పి స్టేషన్కి రమ్మను. దా, నేను విచారించాలి. స్టేషన్కి వెళ్దాం పదా. గూగుల్ పేనా, ఫోన్ పేనా? ఏదైనా ఓకే. నెంబర్ చెప్పండి. నమస్తే సార్. ఏంది గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. విడాకులు తీసుకోవచ్చు కదా. ఏరా, విడాకులు తీసుకుంటావా? నేను నా భార్యను లవ్ చేస్తున్నా కెప్టెన్. దాన్ని పిచ్చి అంటారా? ఏదోట్లే, రేపు మ్యాచ్ కన్ఫామా? కన్ఫర్మ్ కన్ఫర్మ్. 10 గంటల గ్రౌండ్కి వచ్చే. అల్లుడు గారు రండి, అందరం కలిసే తిందాం. మీరు రెడీ చేయండి, నేను వస్తున్నా. ఆహా, ఇక్కడ ఉంటే మనకి పిచ్చి ఎక్కుతుందిరా. మనం వెళ్దాం, పదండి, పదరా.